ఎవరైనా సరే నా ప్రమేయం లేకుండా నన్ను ఎవరైనా ఆడిపోస్తే నాకు సంబంధం లేకుండా టీవీలో బ్యాడ్గా వచ్చి నన్ను తగ్గించేలాగా మాట్లాడినా నాకు నేను నవ్వుకుంటాను. ఎందుకంటే అది నేను కాదు. లేదా వాడు గుర్తింపు కోసం చెప్పిన ప్రయత్నం నా మానసిక ప్రశాంతత, నా మనశ్శాంతి, నా సంతోషం, ఇది నా ఆస్తి. వాడెవడో వచ్చి ఏదో అంటే నేను అశాంతి గురయ్యానంటే కనుక నా శాంతి మీద వాడికి ఆధిపత్యం ఉంది. ఆధిపత్యం వాడికి ఇలాగా పైకి రావాలనుకున్నాను. ఒక డ్రీమ్ పెట్టుకుంటాం, బట్ ఆ డ్రీమ్ రీచ్ అయ్యే లోపే ఆ బాధలకి ఇంక నేను తట్టుకోలేను, ఐఎమ్ గోయింగ్ టు గివ్ అప్ టుడే అనే వాళ్ళకి ఏదైనా మెసేజ్ చెప్పగలరు. ఒక నున్నటి ధ్వజస్తంభం ఉంటుంది. చాలా కప్పలు వాటి మీద ఎగపాకాలను చూస్తుంది. ఏం జరుగుతుందా? కప్పలన్నీ స్తంభం ఎక్కుతున్నాయి. నున్నగా స్తంభం పైగా దాని మీద ఆయిల్ పూసారంట. అవి ఎక్కుతున్నాయి. పిచ్చిమొహాలు అవి ఎక్కడ 2 అడుగులు వేయగానే జారి పడతాయి చూడు అనగానే అవి విన్న కప్పలు కొన్ని అలా ఎక్కి నిజంగా పడిపోయింది. ఒక కప్ప మాత్రం ఏమి పట్టించుకోకుండా చక్క 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 పైదాకా వెళ్ళిపోయి బెక్కబెక్కమని కూసింది. కప్ప ఎలా ఎక్కిందంటే ఆ కప్పకి చెవుడు. అలాగా చెవిటి కప్పల్లాగా తమ ధ్యేయం వైపు వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారు.